పల్లవి డ్రామా కంపెనీ. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. హలో, ఏంటి జీడిపప్పు ఉప్మాలో జీడిపప్పు లేదా? నువ్వు తిన్నావా? నేను తిన్నాను కానీ అవతలకి వెళ్ళా. అవన్నీ సరిగ్గా చూసుకోండి అయ్యా, పిల్లల దగ్గర మనకు మాట రాకూడదు. పాలన్నీ రెడీగా ఉన్నాయా? తాగవా? నేను తాగలేరు, అవతలకి వెళ్ళండి. పెళ్లి పనులు ఇంకా చాలా ఉన్నాయి. అమ్మ మీరేంటి అలా నుంచుని చూస్తున్నారు? వచ్చి అమ్మా మీరు తాగారా? ఏం చెప్పు. మరి రోకలండి అంత నీరసం కొడుతున్నావు. నువ్వు దించకపోతే కొడతా, దింపు ముందు కిందకి. హలో, వచ్చేసారా? అంత రెడీగా ఉంది సార్ పెళ్లి మండపం. రే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెద్ద వస్తున్నారంట. అవునా? అన్నారా లేదు అడుగు. వాళ్ళు తింటారు లేరా, తినే వస్తారు. మీరు అక్కడ కూడా ఇలాగే ప్రవర్తించొద్దు, అర్థమైందా? సార్ మీరు వచ్చేయండి సార్, అంతా రెడీగా ఉంది సార్, మండపం అంతా రెడీ. అందం వచ్చింది సార్. ఏంటి సార్ లేట్ అయింది? ఇదిగో రావడం కొంచెం లేట్ గా రావచ్చురా, కానీ రావడం మాత్రం పక్కా. ఇక్కడ ఏంట్రా చూస్తే ప్రతి వాళ్ళు మన ఊరు కాకుండా పక్క ఊరు నుంచి తీసుకొచ్చినట్టు అందరినీ. మరి మీరు ఏమన్నారు? ఏమన్నాను? మన పెళ్లి గురించి పక్క ఊరు అందరూ మాట్లాడుకోవాలన్నారా? అవును, అందుకే పక్క ఊరు పట్టుకొచ్చేసాను నేను. తీసుకొచ్చారు కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడరేంట్రా? వాళ్ళు మాట్లాడరు సార్, మూగోళ్ళు. మూగోళ్ళ? అదేంటి? మన పెళ్లి చేస్తే మాట్లాడకూడదు అన్నారు కదా ఈ పంచు. సార్ నాకు డౌట్, పెళ్లి కూతురు మీకు కట్నం ఇస్తుంది కదా, పెళ్లి కూతురికి మీరు ఏమైనా చేస్తున్నారా? 7 వారాల నగలు కొనిద్దాం అనుకుంటున్నారా? మరి ఏమైంది? వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి నెల 5 వారాలు మాత్రమే ఉంటున్నాయిరా. సార్ ముందు తిన్నారా? సార్ తాగారా? అదే తింటాను తాగుతాను, మీరు ఏమైనా ఏర్పాటు చేస్తారా? సరే, మీరు ఇంత లోపల మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నారు, ముందు తప్పుకోండి. తప్పుకో దూరం. ఏ పిల్ల అరుగున పోదామా, ఏ వైపు జంటగా ఉందామా, కంచే కుంకి చక ఉరుకుతూ రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసి. నాతో లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉంటావా? ఐ లవ్ యూ. మీ తమ్ముడు భలే ముద్దొస్తున్నాడు సార్. అవునా? అయితే వెళ్ళి ముద్దు పెట్టుకో. తిడతాడేమో సార్ ఎట్టుకుంటే. నేను కొడతాను. పెట్టుకోమంటే పెట్టేసుకుందామని. బాగున్నారండి? యా, సూపర్ గా ఉన్నాం. మిమ్మల్ని చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుందండి నాకు. థ్యాంక్ యూ. నీ దిష్టే తగిలేలాగా ఉంది మాకు. మీరు పెళ్లి కూతుర్ని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు సార్? పెళ్లి కూతుర్ని ఫస్ట్ టైం అంటే షూట్ లో చూసాను. ఫస్ట్ టైం అలా క్యారవాన్ దిగి నడుచుకుంటూ వస్తుంటే నా గుండెల్లో అలా గంటలు ఠాంగ్ ఠాంగ్ అని. అప్పుడు మీరు గుళ్ళో ఉన్నారేమో సార్, ఆ గంటలు అనుకుంటాయి. నీకు అలా అర్థమైందా? గుళ్ళో లేను బాబు, షూటింగ్ లో ఉన్నాను. బట్ ఏంటంటే నా గుండె గుడిలో ఈ దేవత ఇక్కడ పెట్టుకోవాలని చెప్పి అప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట. కల ఎదుట వాలినది
మేడం మీరెప్పుడు చూసారు మేడం అన్నయ్యని? నేను కూడా సేమే ప్రోమో షూట్ రోజు. యాక్చువల్లీ ఆయన షాట్ జరుగుతుంది. నేను అలా కార్ లో పాస్ అవుతున్నా ఆయన అక్కడ షూట్ చేస్తున్నాడు. అప్పటిదాకా రవికృష్ణ అంటే తెలుసు, చాలా షోస్ లో చూసాను. కానీ అక్కడ దగ్గర నుంచి చూడగానే ఏదో ఒక తెలియని ఒక యూనో దట్ మ్యాజికల్ ఫీలింగ్. అదే కళ్ళు జిగేలు మని ఉంటాయి. సో అప్పుడు కొంచెం అలా ఫీలింగ్ స్టార్ట్ అయిందనమాట. సో చూడగానే ఓకే అబ్బాయి బాగున్నాడు, బాగున్నాడు అని అనుకున్నా. ఇంతమంది అబ్బాయిలు ఉండగా సారా ఎందుకు నచ్చారు మీకు? అబ్బాయిలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఆనిముత్యం మాత్రం ఒకటే. మీరు ఎప్పుడు ప్రపోజ్ చేశారో మాకు తెలియదు. మా గురించి ఒకసారి స్టేజ్ మీద ప్రపోజ్ చేస్తే చూడాలని ఉంది సార్. కంపల్సరీ చెప్పాలంటారు ఇప్పుడు. మీరు బయట చెప్తే ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇక్కడ చెప్తే ఉంటాయి సార్. లవ్ సింబల్ వస్తాయి, బాణాలు వస్తాయి. అదే భయం. చెప్పండి సార్ మా కోసం ఒకసారి. లవ్ యూ ఐ. లవ్ యూ ఐ ఏంటి? మన ఇద్దరి మధ్య లవ్ కూడా ఉండకూడదని. లవ్ యూ ఐ. రండి సార్ పెళ్లి పెద్దగా. మీరు ఎంతసేపు అక్కడ ఉంటారు? అంటే తిన్నారా అంటే తాగారా? అంటే పెళ్లి అయ్యేంత వరకు తినకూడదు తాకూడదు అన్నారు. చూస్తే మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు. మీరు చెప్పే ఆకలి దాహం నార్మల్యే కదా. ఒరే ఆయన తిన్నారో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం మైండ్ తిన్నారు. వెళ్ళి కూర్చోండి. ఏమంటే మీరు తిన్నారా? మీరు మైండ్ తినకండి. అయిపోయింది కదా, రండి సార్ వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? నా తమ్ముడు పెళ్లి అంటే ఇలా ప్లెయిన్ గా వదిలేయడం అనుకుంటున్నావా? ఆటలు పాటలు గోలలు ఈలలు అసలు ధూమ్ ధామ్ మచాయించిపోవాలి. అవునా? కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది సార్. దాని గురించి నువ్వేమనకాడకు, నువ్వు చూడు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, అడవిడి చేసేయాలంటారు. డెఫినెట్ గా. మీకు మంటలు పడితే వెళ్ళి కూర్చొని చెప్తానే. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, శ్రీదేవి డ్రామా కంపెనీ అని. హలో రే, శ్రీదేవి డ్రామా కంపెనీయా సార్? మంచి ఈవెంట్ వచ్చింది, మీరు ఎక్కడ ఉన్నా సరే ఇంక పెళ్లి మండపం దగ్గరికి వచ్చేయండి. ఏంటయ్య గారు ఇలా అంత సంతోషంగా ఉన్నారు? బ్రహ్మాండమైన ప్రోగ్రాం వచ్చింది మనకి. అవునా? ఏంటయ్య గారు శుభకార్యానికి పిలిచారా మనల్ని? ఊరుకోండి గారు, మనల్ని ఎవరు శుభకార్యాన్ని పిలిచేది? అది మీకు ఫోన్ చేసి. శుభకార్యాలు పిలవకుండా పాడలు మోయడానికి పిలుస్తారా? దానికన్నా ఇంకా మంచి వాళ్ళని పిలుచుకుంటారు, మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మన వల్ల ఒక పెళ్లి ప్రోగ్రామ్ కి ఈవెంట్ కి పిలిచారు. అవునా? అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? తెలుసులేండి, పెంట చేయాలి అంతే కదా. కరెక్ట్. పెళ్లి గురించి మనకు మొత్తం తెలుసండి, మనం చేస్తాం. పదండి వెళ్దాం. పెళ్లి గురించి తెలుసు, నీకేం తెలుసురా అసలు? అన్ని తెలుసండి, కావాలంటే అడగండి చెప్తాను. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారా? ఎక్కువ అడుగులు ఎత్తే అలుపు వచ్చింది కాబట్టి. పెళ్లిలో తాళి కట్టేటప్పుడు 3 ముళ్ళే ఎందుకు వేస్తారు? ఎక్కువ ముళ్ళు ఎత్తే తాళి సరిపోదు కాబట్టి. నువ్వేంట్రా బుట్ట పట్టుకొని వచ్చావు? పెళ్లికి వెళ్తే పిల్లలందరినీ బుట్టలు పడేయాలన్నారు కదా, పడేద్దామని బుట్ట తెచ్చి చప్పించాడా. నువ్వే సగం అనుకుంటే నీ కటింగ్ ఏంట్రా సగం సగం చేపించావు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? నాదన్న ఈడు వరకు ఉందిరా, నీది అది కూడా లేదు కదా. ఎప్పుడు రా డ్రామా స్టార్ట్ చేసేది? చేస్తామండి. చేస్తారా? వేరే వాళ్ళు మాట్లాడమంటారా? నమస్తే సార్. నమస్తే నమస్తే. మేమే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళం సార్. వీళ్ళు డ్రామా కంపెనీ ఏంటి అయ్యా? వీళ్ళు నవ్విస్తారా నవ్వులు పాలవుతారా? మా డ్రామా కంపెనీ గురించి తెలీదు. మా డ్రామా కంపెనీని కాపాడే బాడీ గార్డ్. ఇప్పుడు మీ మీదకి ఎవరైనా 10 మంది వచ్చారు అనుకోండి సార్, నా చిటికిన వెళ్తూ అబ్బా నీళ్ళ కాలం ఎత్తేస్తా. మా సార్ కూడా అంతే, ఎవడన్నా ఓవర్ యాక్షన్ చేస్తే సిగ్నల్తో అవతల ఎత్తాడు తీసి. యాక్చువల్ మా డ్రామా కంపెనీలో కొద్దిగా డల్ అయితే నన్ను వదులుతారు. ఇంకెందుకు డల్ చేయమనే?
సార్ గురువు గారు అంటే తిన్నారా? వేరే వాళ్ళు తాగారు తిన్నారు, మీరు కూర్చోండి రా. వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత లక్షణంగా ఉన్నారు చూడండి. నా దిష్టే తగిలేటట్టుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడముచ్చటగా ఉన్నారా? పెళ్లి కొడుకు అయితే మరి చూడముచ్చటగా ఉన్నారు. అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఏమండి, పెళ్లి కూతురు గారు చాలా బాగున్నారని మీరు చేసుకుంటున్నారు. కాదండి, తను నన్ను పెళ్లి చేసుకుంటుందని నేను పెళ్లి చేసుకుంటాను. ఏదేసినా మనకే గుచ్చుకుంటాయేంట్రా? కొట్టం కదండి, ఖాళీగా ఉందనుకుని కూర్చుకుంటున్నాయి అనుకుంటా. ఏంట్రా అక్కడ నుంచి సోదేడుతున్నారు? మీరు చేస్తారా? వేరే వాళ్ళు ఈవెంట్ మాట్లాడుకోండి. పెళ్లిలో హడావిడి చెయ్యాలి, పెళ్లిలో దుమ్ము లేపాలి, పెళ్లిలో కామెడీ చేసి నవ్వులు తెప్పియాలి. అది మాత్రం మా వల్ల కాదు. కొట్టగారు మీరు అలా అంటే వాళ్ళు ఈవెంట్ క్యాన్సిల్ చేస్తారు. నువ్వులు తెప్పిస్తాం. ఇటండి ఒకసారి అందరూ. అవును, ఇదేంటి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటారు, అందరూ ఇలా ఉండేవాళ్లే తప్ప అందమైన వాళ్ళు ఎవరు లేరా? సార్ ఆ, ఆ డ్రామా కంపెనీలో కూడా అందంగా గ్లామర్ ఉండే వాళ్ళు ఉన్నారు. అబ్బో వస్తున్నాడు చూడండి కావాలంటే.